గుడికి వెళ్ళడం అంటే చాలామందికి ఫేవరెట్ ప్లేస్ అండి. టెంపుల్స్ అనేవి చాలా అన్నమాట. అందరికీ మంచి ప్రశాంతత పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళినట్లయితే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. ఇది వచ్చేసి భోగి రోజు అనమాట. సో నేను వీడియోస్ అన్నీ కూడా ఈ 3 days సంక్రాంతి ఫెస్టివల్ అన్నీ కూడా కలిపి పెట్టేస్తున్నాను. వీడియోస్ క్లిప్పింగ్స్ అన్నీ. ఇది ఫస్ట్ డే రోజు, భోగి రోజు. ఇలా భోగి కుండలు, ఇంకా చిన్న ముగ్గు, రథము, కైట్స్, చెరుకు గడలు అలా వేసాను అనమాట. ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాము. ఖమ్మం కూడా వెళ్ళలేదు. సో ఎందుకంటే అన్నయ్య వాళ్ళు కూడా ఈసారి వెళ్ళలేదన్నమాట. అందరం వెళ్తే బాగుంటుంది కదా, సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అనుకున్నాము. సో అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళలేదు, ఇంకా మేము కూడా ఇక్కడే ఉన్నాము. ఇలా మా ఫ్లోర్లో వేసుకున్నాము ముగ్గులు. కాకపోతే ఎవ్వరు లేరు, లాస్ట్ ఆంటీ వాళ్ళు ఉన్నారు. బిందు, మా పక్కన ఫ్లాట్ వాళ్ళు బిందు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఆంధ్ర అనమాట వాళ్ళది. వాళ్ళు కూడా ముందుగానే వెళ్ళిపోయారు, హాలిడేస్ రాగానే వెళ్ళిపోయారనమాట. ఇంకెవరు లేరు కదా, ఇంకా మంచిగా ముగ్గులు వేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే డైలీ ముగ్గులు వేసానండి. ఇలా జాజుతో గడప మొత్తం అలికాను అనమాట. గడప చుట్టూ, తులసి కోట చుట్టూ అలికాను. అంటే నేను ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇలా జాజుతో అలుకుతున్నాను. ఇంతకుముందు నార్మల్గానే వేసేదాన్ని, బట్ ఇలా జాజుతో అలికిన ఫస్ట్ టైం అలికినప్పటి నుంచి ఇలానే చేయాలి అనిపించింది నాకు. ఇంకా చాలా మంచిగా అనిపించింది, అందుకోసమని ఇంకా దాంతోనే చేస్తున్నాను ఫెస్టివల్స్ అప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. దీని తర్వాత ఆ రోజు సోమవారము, 110 సంవత్సరాలకు ఒకసారి సోమవారము ప్లస్ ఆరుద్ర నక్షత్రము ఇంకా భోగి పండగ అనేది కలిసి రావడం అనేది చాలా విశిష్టత అని చెప్పేసి చాలామంది చెప్పారు. ఆ రోజు ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళి ఇంకా అభిషేకం అవన్నీ చేసుకోవడము, అన్నాభిషేకము అవన్నీ కూడా చేయమన్నట్టుగా చెప్పారనమాట. సో మా మదర్ చెప్పారు, నేను కూడా విన్నాను. ఆ రోజు వెళ్తే టెంపుల్కి చాలా మంచిది అని చెప్పేసి నేను ఇలా వెళ్ళానమాట. వెళ్ళేసి అభిషేకం అవన్నీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి భోగి అవి గుబ్బెమ్మలు అవి పెట్టానమాట, రేగి పండ్లు. ఇంకా మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో అయితే బఠానీ చెట్లు అవన్నీ కూడా, కూరగాయలు, పూలు, నవధాన్యాలు అవన్నీ పెట్టేశాను అనమాట. ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, ఇంకా పిల్లలంతా ఎర్లీగా లేవరు కదండి. సో వాళ్ళు లేచేలోపు నేను వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అయిపోయి వెళ్ళాను అనమాట. రథం చాలా చిన్నగా వేశాను ఇక్కడ, ఎందుకనంటే ఇంకా అంటే ఎవరైనా వచ్చినప్పుడు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. అంకుల్ వాళ్ళు ఉన్నారు పక్కన, సో వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కదా అని చెప్పేసి నేను చిన్నగా వేసుకున్నాను. చూడండి ఇక్కడ అంతా వెళ్ళిపోతున్నాను. 6 వరకు నేను టెంపుల్కి వెళ్ళిపోయానండి. 6:30 వరకు వెళ్ళిపోయాను. సో లిఫ్ట్లో వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మా అపార్ట్మెంట్ అంతా సైలెంట్గా ఉంది, అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అభిషేకంకి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా 1 by 1 అట్లా పంపిస్తున్నారనమాట అయ్యగారు. ఒక ఇద్దరిని అలా పంపిస్తున్నారు. ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది. అభిషేకము, పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాను నేను. నాకైతే ఎంత పాజిటివ్గా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు అండి, మకర సంక్రాంతి రోజు అనమాట. సో ఆ డేకి సపరేట్ ముగ్గులు వేసేసాను. ఇంకా ఎవరూ లేరు, ఎక్కువ పని కూడా లేదు, స్కూల్కి హాలిడేస్, టైం దొరికింది కాబట్టి నీట్గా ఇలా నాకు స్పెండ్ చేశాను అనమాట టైం అనేది. ఇలా అనిపించింది నా ముగ్గు మీకు? ఇది ముగ్గు వేసినప్పుడు, ఫస్ట్ వేసినప్పుడుది ఇది. మళ్ళీ దాంట్లో గొబ్బెమ్మలు పెట్టాను తర్వాత. మీరందరూ ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఐ థింక్ చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు.
ఈసారి హాలిడేస్ కూడా మంచిగా కలిసి వచ్చాయన్నమాట అందరికీ. ముందుగానే సాటర్డే సండే రావడము ఫెస్టివల్ ముందు, దాని తర్వాత వీక్ మధ్యలో ఇలా ఫెస్టివల్స్ వచ్చాయి. 16th వరకు హాలిడేస్ ఇచ్చారు, మళ్ళీ వీకెండ్, ఇంకా ఈ 3 days కూడా కలిసి వస్తాయని చెప్పేసి లీవ్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ 1 week 10 days వరకు. సో మళ్ళీ మండే నుంచి అందరికీ బిజీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళేటప్పుడైతే చాలా రష్ ఉందండి. రోడ్స్ అన్నీ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. హైదరాబాద్ టు విజయవాడ రూట్స్ అవన్నీ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయన్నమాట. మెయిన్ రూట్ ఇదే కదా. సో ఈ రూట్ నుంచి వెళ్ళిన వాళ్ళకైతే చాలా సఫర్ అయ్యారనమాట. చాలా అవర్స్ జర్నీ పట్టింది అని చెప్పేసి వీడియోస్ అందరు పెడుతూ ఉన్నారు. అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇది మధ్యాహ్నము ఆ రోజు ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని లంచ్ చేసేసుకొని పైకి వెళ్ళామన్నమాట టెర్రస్ మీదకి. చిన్నగా పిల్లలకి వచ్చేపు కైట్ ఎగిరేసిద్దాము అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తానంటే వేణుగారు మేము అందరం కలిసి పైకి వెళ్ళాము టెర్రస్ మీదకి. అప్పటికే చాలామంది స్టార్ట్ చేసేసారు. ఇంకా మా చుట్టూ ఎలా అంటే డెక్స్ పెట్టేసుకొని కైట్స్ ఎగరేస్తూ ఉంటారనమాట. ఇలా అందరు కాంపిటీషన్ పెట్టుకున్నారు పక్క బిల్డింగ్ వాళ్ళు. ఇక్కడ మా కైట్ ఎగరేయడానికి తంటాలు పడుతూ ఉన్నాము మేము. అదేమో పైకి వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. సో ఇది నెక్స్ట్ డే లాస్ట్ డే రోజుదండి, కనుమ రోజు అనమాట. ఎర్లీగానే స్టార్ట్ చేసుకున్నాను నేను ముగ్గు వేయడము. నైట్ ఇంకా త్వరగా పని అయిపోయింది కదా అని చెప్పేసి త్వరగా స్టార్ట్ చేసేసాను. నైటే ముగ్గు వేసేసుకొని పెట్టుకున్నానండి. అంటే మార్నింగ్ మళ్ళీ మనకి లేట్ అవుతుంది కదా ఫిల్ చేయడానికి కలర్స్ ఎవ్రీథింగ్. అందుకోసమని సంక్రాంతికి ముందుగానే ముగ్గులు వేసేసుకుంటానండి. ముందు రోజు నైటే ముగ్గులు వేసేసుకుంటారనమాట. ఎర్లీ మార్నింగ్ అందరూ ఉంటారు, ఇంకా ఫెస్టివల్ హడావడి ఉంటుంది, చుట్టాలందరూ వస్తూ ఉంటారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ వర్క్ ఉంటాయి కాబట్టి ముందు రోజు నైట్గానే ఇలా ముగ్గులన్నీ వేసేసుకొని ఎర్లీ మార్నింగే గొబ్బెమ్మలు అనేవి పెట్టేసుకుంటూ ఉంటాము. సో నేనైతే ఇంకా మకర సంక్రాంతికి ఇలా ముగ్గు వేసేసాను అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ సంక్రాంతి రోజు భోగి రోజు అయితే నా ముగ్గుని మా యాదమ్మ ఉంటారు కదా ఇంట్లో పనిచేసే తను మా మిల్క్ అంకుల్ ఇద్దరు ఖరాబ్ చేసేసారు. నేను టెంపుల్కి వెళ్ళొచ్చేలోపు భోగి రోజు ఒకరు ఖరాబ్ చేశారు. నెక్స్ట్ డే ఫెస్టివల్ రోజు సంక్రాంతి రోజు మా మిల్క్ అంకుల్ ఖరాబ్ చేశాడంట. సో నేను ఈ ముగ్గు వేసిన రోజు మకర సంక్రాంతి రోజు 3rd డే రోజు అంకుల్ చెప్తున్నారు లాస్ట్ 2 days ముగ్గు అంతా ఖరాబ్ అయిపోయింది, ఈరోజు ముగ్గు ఖరాబ్ చేయకుండా ఉంటాను, తొక్కకుండా వెళ్తాను అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ చాలా వరకు అయితే సంక్రాంతికి భలే వేస్తారండి ముగ్గులు అయితే. వాకిలిలో మంచిగా పెద్దగా ముగ్గుతో వేస్తే చాలా బాగుంటుంది. అమ్మ కూడా ఇంటి దగ్గర వేశారు, చాలా బాగుంది. ఇది ఫిల్ చేసిన తర్వాత ఇంకా దాని చుట్టూ కూడా నేను మళ్ళీ వేరే డిజైన్స్ తోటి ఫిల్ చేశాను కలర్స్ అన్నీ కూడా. ఫైనల్గా నా ముగ్గు ఇలా వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించాయి నేను వేసిన ముగ్గులు? నచ్చాయా లేదా కామెంట్స్ ద్వారా చెప్పండి.
ఇక్కడ ఏంటంటే ఆ రథం ముగ్గు మకర సంక్రాంతికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందన్నమాట. సో అలా వేశాను. ముందు రోజు బయట నుంచి ఇంట్లోకి వస్తుంది. మేము 3 రోజులు గొబ్బెమ్మలు పెడతామండి. అంటే ఖచ్చితంగా ఫస్ట్ రోజు భోగి రోజు, సంక్రాంతి రోజు అయితే ఖచ్చితంగా గొబ్బెమ్మలు అనేవి పెడతామన్నమాట. థర్డ్ డే రోజు ఇంకా మన ఇష్టము, పెట్టుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఏం కాదు. బట్ కంపల్సరీగా అయితే ఊర్లో అమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా 3 రోజులు అయితే పెడతారు. ఇక్కడ వచ్చేసి మకర సంక్రాంతి రోజు థర్డ్ డే రోజు ఇంకా పిల్లలందరం ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి పిల్లలు మూవీకి వెళ్దాము అని అంటే ముందు రోజు చూసాము. ఫెస్టివల్ రోజు వెళ్దామని చెక్ చేస్తే అసలు ఫుల్ బుక్ అయిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాము, సో దొరకలేదన్నమాట టికెట్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి ఇంకా మకర సంక్రాంతి రోజు టికెట్స్ దొరికాయి, అది కూడా మార్నింగే. సో 10 o'clockకే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా అసలు షోస్కి టికెట్స్ అనేవే లేవు ఎక్కడా కూడా. ఇది కూడా కాచిగూడలో దొరికాయి మాకు, ఐనాక్స్లో. సో అందుకోసమనే నేను ముందుగానే ముగ్గు వేసేసుకున్నాను కదా. ముందు రోజు ఎర్లీ మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. ఆ రోజు అందరం మెరూన్ వేసేసుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ నేను వేసుకున్న తర్వాత వేదార్థ్ కూడా ఉంది అని చెప్పేసి వేదార్థ్ నేను ఇద్దరం వేసుకున్నాము. దాని తర్వాత వేణు గారికి కూడా మెరూన్ టీషర్ట్ ఉంది, ఇంకా అది వేసుకున్నారు. జస్ట్ ఒక్కటి తనది క్రీమ్ కలర్ టీషర్ట్ వేసుకున్నది, ఫుల్ హ్యాండ్స్. మేము ముగ్గురం వేసుకున్నామని చెప్పేసి ఆమె అలిగిందనమాట. ఆమెకి యాక్చువల్లీ ఏంటి అంటే మెరూన్ది లేదు, రెడ్ కలర్ది ఉంది. ఇంకా అదేనా వేసుకుంటా అని చెప్పేసి తను కూడా అది వేసేసుకుంది, రెడ్ కలర్ది. ఇది వచ్చేసి మూవీ సంక్రాంతికి వస్తున్నాము, చాలా ఫన్నీగా ఉంది. వెంకటేష్ గారి మూవీ అంటేనే ఫ్యామిలీతో కలిసి వెళ్ళే మూవీ అనమాట. ఇంకా డైరెక్షన్ అనిల్ రావిపూడి గారు. సో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి కదా. మూవీ అయితే బాగుంది, 1 time చూడవచ్చు. 1 time అనే కాదు, చూడవచ్చు మంచిగానే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే నచ్చింది, ఫన్నీగా ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే లాజిక్స్ అనేవి మనం వెతకకుండా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మూవీని అయితే. సో మేమైతే ఎంజాయ్ చేసాము ఫుల్గా. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్నాక్స్ అవన్నీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి ఎక్కువ స్నాక్స్ ఏం తీసుకోలేదు, ఆకలి కావట్లేదు అని అన్నారు. జస్ట్ మాజా ఒకటి టిన్స్ తీసుకున్నారనమాట. దాని తర్వాత ఆఫ్టర్ మూవీ మేము లంచ్కి బయటకు వెళ్ళాము, గిస్మార్ట్ జైల్. ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు పిల్లలు, అందరు వెళ్ళారు, మా ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళారు, మనం కూడా వెళ్దాము అని చెప్పేసి. ఇంకా ఎలాగో ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో నేను ఇంట్లో కూడా నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ 2 days. ఇంకా మండే ఉంది, దాని తర్వాత పండగ రోజు కూడా చెయ్యం కదా అండి, కనుమ రోజు చేస్తాం కదా నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా. సో అందుకోసమని నేను ఏం ప్రిపేర్ చేయలేదు కదా అని చెప్పేసి మూవీ నుంచి డైరెక్ట్గా లంచ్కి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఇలా స్పెండ్ చేసాము ఆ డే అంతా కూడా. లంచ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 3 అయిపోయింది. మండి, ఇస్మార్ట్ జైల్ మండి అనమాట. మండి అంటేనే కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, ఒకే ప్లేట్లో మొత్తం సర్వ్ చేసి పెట్టేస్తారు, అరేంజ్ చేసేసి ఫుడ్ అంతా కూడా. ఇక్కడ ఫొటోస్ దిగుదాము అంటే మేము జైల్లో ఉన్నట్టుగా అలా కావాలి వీడియో అని చెప్పేసి అక్కడ బాయ్ ఉంటారు కదా, సో వాళ్ళని వేణుగారు అడిగితే ఇలా వీడియో తీసిచ్చారు. సో వచ్చేసింది జైల్ మండి. ఒకే ప్లేట్లో ఇలా తినడం అనే కాన్సెప్ట్ అనమాట. మండి అంటేనే రేరు, మేము మండి అనేది అస్సలు చాలా తక్కువ. మొత్తం ఇప్పటి వరకు ఒక 3 times ఏమో వెళ్ళాము అంతే మండికి. మేమైతే ఈ సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫ్యామిలీతోటి. మా ఫ్యామిలీ వరకు మేము ఎంజాయ్ చేసాము ఫుల్గా. బట్ మీరందరూ ఇంకా మీ ఫ్యామిలీస్ అందరితో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ సేఫ్గా జర్నీ చేయండి, సేఫ్గా రీచ్ అవ్వండి అందరూ కూడా.